కొసమెరుపు ఏంటి అంటే రేపే ఆవిడకు ప్రాణగండం కూడా ఉందట. ఏంటమ్మా ఇది? పెద్దమ్మ పునర్జన్మ ఎత్తి ఎలా ఉందో తెలుసుకోబోయే రోజే ఇలా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నాను. ఇదెక్కడ న్యాయం? అయితే రేపు గాయత్రి పాపను గుడికి తీసుకెళ్ళకపోతే సరే. అదేంటక్క, గాయత్రిని తీసుకెళ్ళకపోతే గండం రాదన్నట్టు చెప్తున్నావు? అలా అన్నానా? అనే ఉంటాను, ఏదో అనుకున్నానులే. అమ్మ పేరు గల గాయత్రి రాకపోతే కీడు జరగదనుకుంటుందేమో వదిన. అంతే అంతే అయి ఉంటుంది, అంతే. లేదు బాబుగారు, రేపు పాపను ఈ బొమ్మను తీసుకెళ్ళాలని అమ్మగారే చెప్పారు. నా బిడ్డ ఎవరో తెలుసుకునే రోజు ఎలాంటి ఆపదొచ్చినా సరే నేను దాన్ని అడ్డుకుంటాను. తల్లి బిడ్డలు ఇద్దరికీ టైం బాలేదనుకుంటా. అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏది బలమో ఏది ఫలమో ఏది బలినో తెలిసిపోతుంది. చూద్దాం. మమ్మీ, బొమ్మ ఇచ్చింది వల్లభ. ఎక్కడి నుంచి తెచ్చింది? అది అనవసరంరా. ఎందుకిచ్చిందనేదే అవసరం. ఆడుకోవడానికే ఇచ్చిందని నా అనుమానం మమ్మీ. రేయ్, బొమ్మలతో ఆడుకోకుండా వాటిని వాడుకుంటారా? నువ్వు ఉన్నావు కదా మమ్మీ, ఏమైనా చేస్తావు. ఈ మాట ఎందుకన్నాను కాని నిజంగానే వాడుకుంటే ఎలా ఉంటుంది? అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తావా? బొమ్మను గాయత్రి పాపను తీసుకుని గుడికి వెళ్లమన్న గాయత్రక్క రేపు పసిపాపగా అక్కడికి రానే వస్తుంది కదా. అదే మాట చెప్పింది కాబట్టి వస్తుందనే అనుకోవాలి. అనుకోవడం కాదు, రావాలి కూడా. అప్పుడే మనం బొమ్మను బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. హౌ మమ్మీ? ఇన్ని రోజులు గండం వస్తుందని కంగారు పడి విశాల్ని కూడా కన్ఫ్యూజ్ చేసిన నైని రేపు కన్నబిడ్డని చూడబోతున్నానన్న ఆనందంలో చుట్టుపక్కల ఏం జరుగుతుందోనన్న ధ్యాసలో కూడా ఉండదు. కన్నబిడ్డని గనక చూస్తే ప్రపంచాన్నే మర్చిపోతుంది కదా మమ్మీ. కరెక్ట్. మనం ఏం చేయాలి? ఈ ప్రపంచం నయనిని మర్చిపోయేలా చేయాలి. త్రినయని అంటే పేరు కాదు మమ్మీ, బ్రాండ్. బోర్డుల మీద, శిలా ఫలకాల మీద ఉండొచ్చు స్వర్గీయ అని. అంత ఈజీగా లేపేసేలా ఉంటే ఎప్పుడో మనం సక్సెస్ అయ్యేవాళ్ళం కదా మమ్మీ. ఈసారి పండగ బోనస్లా నైనితో పాటు తను కన్న పెద్ద కూతురు అలియాస్ మన శత్రువు గాయత్రక్క కూడా పరలోకాలకు వెళ్ళిపోవాలి. అంటే 1+1 ఆఫర్ అన్నమాట. ఎస్. నైని రేపు తనతో గుడికి తీసుకువెళ్లేది గాయత్రక్కిచ్చిన బొమ్మ కాదు, వాళ్ళ చావు. ఏం చేయబోతున్నావు మమ్మీ? ఆ బొమ్మ చేతని అమ్మా అని పిలవబోయే కొత్త పాపను, అదేరా గాయత్రక్క పునర్జన్మ రూపాన్ని, నయనిని, ఇద్దర్ని బూడిద చేయబోతున్నాను. ఓ, ఆ బొమ్మకి మంట పెట్టి వాళ్ళ కింద విసురుతావా మమ్మీ?
ఆ పని అనుభవం లేని దుర్మార్గులు చేస్తార్రా. నేను వీటిలో ఆరితేరిపోయాను. నువ్వైతే ఆ బొమ్మను రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎత్తుకొని నా దగ్గరికి తీసుకురా. అలాగే మమ్మీ. బ్రహ్మరాత రాసే రాతలో ఏముందో గాని బొమ్మ చేతే మనం మర్డర్ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. మమ్మీ, ఈసారి నాకే పగ్గాలు అప్పచెప్పాలి. అలాగే నీకు కూడా సీనియారిటీ రావాలి కదా. అఫ్ కోర్స్ మమ్మీ. థ్యాంక్ యూ. సుమనా, ఎక్కడికి? రండి బుల్లిబాబు గారు. సుమనా, ఏంటి చెప్పు, ఎక్కడికి? పక్కకి. వదులు. బుద్ధుందా నీకు? ఇంట్లో మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చావు ఎందుకు? ఎవరైనా వింటారని, నా మాటకు పెడార్థాలు తీస్తారని ఇలా తీసుకొచ్చాను. ఏంటో త్వరగా చెప్పు. మీ పెద్దమ్మ మా అక్కకి బొమ్మిచ్చింది కదా. అవును. ఆ, ఎందుకైనా మంచిది ఆ బొమ్మని విప్పి చూస్తారా? ఏంటి? ఆ బొమ్మకి జిప్ ఉందో తాళం ఏమైనా ఉందో జాగ్రత్తగా చూసి ఓపెన్ చేయమంటున్నాను. అలా చేస్తే? చూస్తే అని అడగాలి. ఎన్ని సినిమాల్లో చూడలేదు బొమ్మల్లో వజ్రాలు పెట్టి స్మగ్లింగ్ చేయడం? నా అంచనా ప్రకారం చాలా విలువైనదేదో అందులో పెట్టి ఇచ్చి ఉంటుందని అనిపిస్తుంది. నేను మరీ అంత వెర్రివాళ్లా కనిపిస్తున్నానా? నాకే కథలు చెప్తున్నావు? బా, ఒకసారి చూస్తే ఏమైందండి? విలువైనవేవైనా ఉంటే మనకి కలిసొస్తుంది కదా. ఏయ్, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మనే. వాటిని తిప్పి చూస్తే రేటు ఉంటుందేమో గాని రహస్యం ఏమీ ఉండదు. అలాంటిదేమీ లేకపోతే 500 పెడితే వచ్చే బొమ్మను మా అక్క కిందికిస్తారు, అవునా కాదా? రేపు గాయత్రి పెద్దమ్మ పసిపాపగా కనపడబోతోంది. చిన్నపిల్లల్ని ఆకట్టుకోవాలంటే బొమ్మలో చాక్లెట్టో చూపించాలి. స్మైల్ ఇస్తూ దగ్గరికి వస్తారు. చూడండి, మీ పెద్దమ్మ మహామేధావి, మా అక్క తెలివైనది. ఒక పని చేశారు అంటే దాని వెనుక ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఇదేదో వాగుతుందని అనుకుంటున్నాను కానీ ఈరోజు దాదాపు అన్నీ కరెక్ట్గానే మాట్లాడుతోంది. ఆలోచించాల్సిన విషయమే. నా మొహం కేసి చూడకుండా ఆ బొమ్మని తీసుకుని చూడమంటున్నాను. ఇక ఆపు. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. మీరిలా తేలిగ్గా తీసుకోండి, ఈలోపు ఆ బొమ్మని ఎవరో ఒకరు తీసేసుకుంటారు. బొమ్మ సంగతి ఏంటో గాని ఇది నా కర్మకు తగులుకుంది. టిక్కు చిక్కు చిక్కునమ్మా పిల్ల నువ్వు, కుందనాలకునమ్మా పిల్ల నువ్వు, ఊరు కూడా నిద్రపోయే పిల్ల నువ్వు. మమ్మీ, సడన్ గా కరెంటు పోయిందంటే. ఎక్కడున్నావు మమ్మీ? మమ్మీ ఎక్కడున్నావు? అక్కడున్నావా? కమింగ్ కమింగ్. ఊరు వాడా నిద్రయే, కోడి కూడా సద్దు చేసే. హే చిక్కు చిక్కునమ్మా చిక్కు చిక్కు చిక్కు. ఏంట్రా వల్లభ, చాలా జోష్లో ఉన్నావేంటి? పెద్దమ్మ ఇచ్చిన ఈ బొమ్మని నా చేతిలోకి తీసుకోగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది మమ్మీ. అలాగా? ఏది నన్ను పట్టుకొనివ్వు. నువ్వు తీసుకోగానే పాట పాడతావో డాన్స్ చేస్తావో. టేక్ ఇట్ మమ్మీ. అవునా? కుచ్చు కుచ్చుకున్నమ్మా పిల్ల నువ్వు, కుచ్చు కుచ్చుకున్నమ్మా పిల్ల నువ్వు, కుందనాలకునమ్మా పిల్ల నువ్వు. అదిరేటి డ్రెస్ మేమేస్తే, బెదిరేటి లుక్ మీరిస్తే. మీకు దడా. కమాన్ మమ్మీ, నాతో స్టెప్పులై. దడా మీకు దడా. అక్క, నేను నా కోడలికిచ్చిన బొమ్మని ఎలా తీసుకున్నావు నువ్వు? ఏంటి మమ్మీ మీద పడతావు డాన్స్ చేయకుండా? ఏమమ్మీ పెద్దమ్మొచ్చిందా? బొమ్మ జోలికి ఎందుకు వెళ్ళావు? అబ్బా,
ఏంటత్తయ్య ఈ సరసం ఎవరైనా చూస్తే బాగుండదు. ఛీ, నోర్మయ్. ఏయ్ తింగరదానా, అరే మమ్మీ ఊరికే పడట్లేదే, వాయించేస్తుంది. ఏంటి? ఏం వాయిస్తున్నారు అత్తయ్య? అయ్యో మమ్మీ వయోలినో పియానోనో వాయిస్తుంది అనుకోకండి. బొమ్మను తీసుకుంటావా? నన్ను వాయించేస్తుంది విశాల్, మీ అమ్మ. అమ్మ వచ్చిందా? ఇక్కడే ఉన్నారు బాబు గారు. పెద్దమ్మ ఇవాళ మనల్ని విడిచిపెట్టిపోవడం లేదు. ప్రాణాలు తీసే పోతుందా ఏంట్రా? మీరేం చేశారో ఏంటో. పిచ్చి పని చేశారు నైని. నీకిచ్చిన బొమ్మను పరిశీలించి చూద్దామని వల్లభని తీసుకురమ్మన్నాను. అనగానే మీ కొడుకు ఎగేసుకుంటూ పోయి ఉంటాడు. ఏయ్ ఎగేసుకునేం పోలేదు, క్యాజువల్ గానే వెళ్ళాను. హాసిని, అరే వచ్చేటప్పుడే బొమ్మను తల మీద పెట్టుకుని చిక్కు చిక్కు నమ్మ పిల్ల నీవు, కుందనాలకు నమ్మ పిల్ల నీవు, ఊరువాడా నిద్రయే, కోడి కూడా సద్దు చేసే. హే, మీరు ఆపండి. మళ్ళీ స్టెప్పులు చూపిస్తే గాయత్రక్క కొడుతుందేమో. స్టెప్పులంటే నాలా వెయ్యాలి. గజ్జు కుక్క గోక్కున్నట్టు ఆ స్టెప్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అందుకే చిరాకేసి కొట్టుంటుంది గాయత్రత్తయ్య. తిలోత్తమని ఇటు రమ్మన్నైని. అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళండి అత్తయ్య. వెళ్తే బొట్టు పెట్టి జాకెట్ ముక్క ఇస్తుందనుకున్నావా? ఆకు వక్క కూడా ఇస్తారేమో, దగ్గరికి వెళ్తే గానీ తెలియదు కదా. వెళ్ళకమ్మా. అమ్మ కోపంగా ఉందనుకుంటా. కొట్టి చంపినా ఆశ్చర్యం లేదు. బొమ్మ తీసుకున్నందుకు ఇలా చావ కొడతారా? వదినకిస్తే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? రోజు రోజుకి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. నైని, ఆ బొమ్మని తీసుకో. ఇటివ్వండి. తీసుకో. నీ బొమ్మ నాకెందుకు? దాన్ని చూడకపోతే నిద్ర పట్టదు అన్నట్టు చేస్తారెందుకు? అసలు ఎందుకు తీశారా బొమ్మని? ఆ, చూద్దామని. కడుపులో గుద్దుతాను ఏమనుకున్నారు? తీసుకోకపోయినా బొమ్మని చూడొచ్చు. చూడ్డానికే తీసుకున్నాను అని చెప్పకండి. చెప్పు తిలోత్తమా, ఎందుకు తీసుకున్నారు? ఈ బొమ్మను రేపు గుడికి తీసుకెళ్తే పునర్జన్మలో నువ్వెలా ఉంటావో తెలుస్తుందని చెప్పావు కదక్కా. అవును, రేపటి వరకు ఎదురు చూడాలంటే కష్టంగా ఉంది. ఈ బొమ్మ ఏవైనా క్లూ ఇస్తుందేమోనని తీసుకున్నాం. అమ్మ బొమ్మనివ్వడం వెనుక ఏదో కారణం ఉంటుందనుకోవచ్చు, కానీ రహస్యం ఉంటుందని అనుమానించడం మీ తప్పమ్మా. తమ్మి, ఏది ఏమైనా ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటే పాట పాడాలనిపిస్తుంది తెలుసా? డాన్స్ కూడా యా, వేయాలనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఎస్. ఇంకొకసారి గెంతితే మీ మోకాళ్ళు విరగొడతాను. అమ్మో, కుదురుగా వదిలే. ఉంటే సరే. ఆహా. మరి మా అక్క చేతికి బొమ్మ తీసుకున్నాక తనెందుకు పాట పాడలేదు? పాడతాను చెల్లి, ఇప్పుడు కాదు, రేపు. నా కూతురు ఎవరో తెలుసుకున్నాక తనని దగ్గరికి తీసుకుని ఇలా నా గుండెలకి హత్తుకుని పాట పాడతాను. నైని, పాపగా నేను నీ దగ్గర ఉన్నప్పుడు ప్రమాదం ఏదైనా జరిగితే అది నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే రేపు నీకు నైనికి ఇద్దరికీ ప్రాణగండ ఉందాక?
ఏంటమ్మా నువ్వు అనేది? మధ్యాహ్నమేమో పాపకు మాత్రమే అన్నారు, ఇప్పుడు నైనికి కూడా గండమని అంటున్నారు. బ్రో, పెద్దమ్మ పసిపాపగా రేపు మనకి కనిపించినప్పుడు ఏదో కీడు జరగబోతోంది అని అర్థమవుతోంది. అప్పుడు నైని వదిన కూడా అక్కడే ఉండడం వల్ల తనని రక్షించుకోబోయి ఏదైనా ఆపదలో పడచ్చేమో కదా. ఇలా కూడా ఆలోచించాలి. మీరు ఆలోచిస్తూనే ఉండండి, తెల్లారిపోతుంది, గుడికి కూడా వెళ్తాం. అప్పుడు కూడా ఇంకా ఐడియా తట్టలేదు అంటారా? ఏదైనా సరే ఆపద ఏ రూపంలో వస్తుందో నాకు తెలిస్తే బాగుండేది. ఛాన్సెస్ తక్కువేనాయని. వేరే ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది అంటే నువ్వు పసిగట్టేదానివి. మొన్నటి నుండి మా అక్క మొత్తుకుంటూనే ఉన్నా సరే మీరు అది భ్రమ, భ్రాంతి, అనవసరమైన ఆందోళన అని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏది ఏమైనా సరే రేపు ఏదో ఒకటి జరగబోతోంది కదా. నైని తన పెద్ద కూతుర్ని చూస్తే చాలు అనుకుంటున్నప్పుడు మిగతా ఫలితాల గురించి మనం పట్టించుకోకూడదు. ఏది జరిగేదుంటే అది జరుగుతుంది. నేను, మమ్మీ మీకు అండగా ఉంటాం తమ్మి, భయపడకండి. తమరు పెద్ద పోటుగాళ్ళలాగా చెప్తున్నారా? ఏయ్, నైని, జాగ్రత్త. రేపు నువ్వు వచ్చే ఆపదను చూడలేవు, కానీ నా పునర్జన్మ రూపాన్ని చూడగలవు. అది చాలమ్మగారు. నా బిడ్డని నేను చేరుకోగలిగితే చాలు. ఆ తర్వాత తనని కాపాడుకోవడానికి నా ప్రాణాలైన పణంగా పెడతాను. బాబుగారు, కూర్చోనాయని. చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. మీ ముఖంలో చిరునవ్వును చూస్తుంటే తెలుస్తుంది. సముద్రాన్ని గుండెల్లో ఇరికించి ఒక్క నీటి చుక్కు కూడా బయటికి పొరలకుండా చూసుకోవాలని తాపత్రయపడేవారిలా నా పరిస్థితి ఎలా ఉందో ఎలా చెప్పుకోవాలో తెలియక స్మైలిస్తున్నాను నాయని. ఏం మాట్లాడరేంటి బాబుగారు? ఏం చెప్పాలో తెలియడం లేదు నాయని. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, మన పెద్ద కూతుర్ని చూస్తావా అని ఎదురు చూస్తున్నారు కదా. అంతే కదా నాయని. ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు దూరమైన మా అమ్మ మళ్ళీ కనిపించాలి అంటే నీ కడుపున పుట్టాలి అన్నారు. నువ్వు అమ్మ ఆత్మని చూడగలుగుతున్నావు. ఆ అదృష్టం నాకు రావాలంటే అమ్మని కూతురుగా చూడాలి అన్నారు. చూస్తున్నాను. ఇంకా చూడలేదు, రేపు చూస్తారు. నైని, రేపు నిజంగా అమ్మ పసిపాపలా కనిపిస్తుందంటావా? నమ్మకం లేదా బాబుగారు మీకు? అలా అని కాదు, ఇన్నాళ్ళు అదే ఆశతో చూసినా అమ్మ ఎలా ఉందో నువ్వు తెలుసుకోలేకపోయావు కదా. అక్కడికి మీరేదో తెలుసుకున్నట్టు. నా ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటుందో నీకు కనీసం
కలగా కూడా కనిపించలేదు కదా అని. అమ్మగారు పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళారా చూడాలని ఇన్నాళ్ళు నాకు కనీసం ఊహకు కూడా అందలేదనుకుంటాను. మీరు చెప్పండి, మన పెద్ద కూతురు ఎలా ఉండబోతోంది? బాగుంటుంది. అలా ఎవరైనా చెప్తారు, కళ్ళిలా ముక్కలా అని పోల్చి చెప్పండి సరదాగా.